ఇతరుల ధర్మాన్ని చక్కగా పాటించడం కన్నా లోపాలు ఉన్నప్పటికీ స్వధర్మమే మెరుగైంది. స్వధర్మంలో మరణించినా మంచిదే, కానీ పరధర్మం ప్రమాదం కలిగించవచ్చు. ఇక్కడ ధర్మం అంటే మన బాధ్యత లేదా విధి. ఉదాహరణకు అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుని ధర్మం యుద్ధం చేయడం, కానీ అర్జునుడు యుద్ధం చెయ్యక సన్యాసం తీసుకోవాలని అనుకున్నాడు. అయితే సన్యాసం అనేది యోగి ధర్మం. నీవు క్షత్రియుడివి, నీ ధర్మాన్ని నువ్వు అనుసరించాలి అని కృష్ణుడు చెప్పగా, ఓ కృష్ణ, మనిషికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఎవరో చెప్పినట్లుగా పాపాలు చేస్తున్నాడు. మనిషిని అలా చెయ్యమని ప్రేరేపించేది ఏది? దానికి భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. దానికి కారణం రజోగుణము. రజోగుణం వల్ల పుట్టినవే కామము, క్రోధము. అవి ఎన్నడూ తృప్తి చెందవు. పొగచేత నిప్పు, ధూళిచేత అద్దము, మావి చేత గర్భంలోని శిశువు కప్పబడినట్లుగానే కామము, క్రోధము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక వస్తువుపై తీరని కోరిక ఉంటే అది ఎంత ప్రయత్నించినా తీరకపోతే అప్పుడు అతనికి కోపం వస్తుంది. ఈ కోరిక, కోపమే అతని మంచి బుద్ధిని కప్పివేస్తాయి. అర్జున, కామము ఎన్నటికీ తీరనిది, నిప్పులాగా తృప్తి చెందనిది. జ్ఞానికి ఎప్పటికీ శత్రువైన కామంతోనే జ్ఞానం కప్పబడి ఉంటుంది. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాస స్థానములు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి చేత కామము జ్ఞానాన్ని కప్పి జీవుడికి అజ్ఞానాన్ని కలిగిస్తుంది. అందువల్ల మొదట ఇంద్రియాలను అదుపు చేసుకొని జ్ఞాన విజ్ఞానములను నాశనం చేసే పాప స్వభావం కలిగిన కామమును తప్పకుండా వదిలిపెట్టు. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాలు కంటే మనసు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ఆత్మ. ఈ విధంగా శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగం ముగిసింది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.